హలో నమస్తే పీపుల్. చలో ఇంకో బ్లాగ్తో అయితే మేము ముంగటికి వచ్చేసిన. ఈరోజు ఇందిరా అంటే మా ఫ్రెండ్ గాడు డామినార్ 400 తీసుకుంటా సెకండ్స్లో. సో చూపిస్తా ఆ బండి కూడా. దీనికి ఎగ్జాస్ట్ చేంజ్ చేయించిన, సర్ప్రైజ్. నా ఎగ్జాస్ట్ అయితే తీపిచ్చేసిన. సో ఇది షార్ట్ పంజాబ్ వేయించిన. చాలా వస్తున్నా, ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నా. ట్రిప్ ఉంది, పక్కా వెళ్తా. బట్ నాకు ఏంటంటే లైసెన్స్ కోసం వెయిటింగ్. ఎల్ఆర్ ఉంది కానీ ఎల్ఆర్ పట్టుకొని పోలేము కదా 7 గంట ఆడికి. సో ఇంకో మ్యాక్సిమం ఒక 10 డేస్లో, మ్యాక్స్ ఒక 10 డేస్లో అయితే నా లైసెన్స్ వచ్చేస్తుంది. సో సాఫ్ట్ కాపీ ఇస్తాడు, మళ్ళీ కాడియానికి ఒక 1 వీక్ టైం పడుతుంది. సాఫ్ట్ కాపీ ఉంటే చాలు, ఫోన్లో అయితే సెట్. అదే డామినార్ 400. సో బ్రౌన్ కలర్ అనమాట. స్టార్ట్ అవ్వడం కూడా కొంచెం నిమ్మలంగానే స్టార్ట్ అయినాము. ఒక 6 అవుతుంది, అరౌండ్ 5:55, 6 అవుతుంది టైం అయితే. 4:30, 5కి వెళ్దామన్నా కూడా ఎండ అయితే చాలా ఘోరం ఉంది. అసలు హెల్మెట్ పెట్టుకుంటే అసలు అవుతలేదు. ఇక స్టార్ట్ అవ్వడం కూడా ఇక నిమ్మలంగానే స్టార్ట్ అవ్వడం అని ఇక స్టార్ట్ అయిపోయినాము. చలో మన జల్దీ షామీర్పేట రూట్ వెళ్ళి అయితే కలిసేసాం. నేనైతే ఆ డామినార్ రైడ్ అయితే చేసాము. వీలైతే టాప్ స్పీడ్ కొడదాం. లెట్స్ గో. పెట్రోల్ బంక్ని కూడా అడుగుతారా? ఫస్ట్ టైం చూస్తున్నాను. మాకు అడుగుతారేమో కానీ రోజు తిరిగే వెహికల్సే కదా, ఏం అడుగుతారేమో. అమ్మా ఇప్పుడైతే నా ఫోన్తో ఏం ప్రాబ్లం లేదు. జర స్టోరేజ్ అయితే ఫ్రీ చేసుకున్నా. చూపించేస్తాను బైక్. మినీ పంజాబ్ అయితే వేయించిన. లాంగ్ కూడా వేయించేస్తుండే, ఎక్కువైపోతుండే లెంత్, ఇక్కడ దాకా వచ్చేస్తుండే. సో ఇదేనా మ్యాట్ బ్లాక్ సౌండ్. బట్ BS6 నా ఏరియాలో నా అంత లౌడ్ ఎగ్జాస్ట్ అయితే నేను ఏజ్ చేయలేదు. అది ఒక ఆర్పిఎంలో ఉన్న తర్వాత డౌన్ షిఫ్ట్ చేస్తే దానంతా రోర్ సౌండ్ ఏది రాదు. డౌన్ షిఫ్ట్ చేసిన తర్వాత ఒక మజా వస్తుంది, నా ఫీల్ వేరే. ఇప్పుడు ఆ ఎగ్జాస్ట్ని మిస్ అవుతున్నా. K&N ఫిల్టర్ ఒకటి అండ్ రెడ్ రోస్టర్ ఎగ్జాస్ట్ ఒకటి. మన జూబ్లీస్లో మన డైనమిక్ రైడర్స్ ఉన్నారు కదా, సో కన్నా తెలుసు అనమాట. దాంట్లో చెప్పిండు, దాంట్లో తీసుకో, కాల్ చేయండి అని. నెక్స్ట్ టైం వేపిస్తారు. బట్ టైం పట్టచ్చు, ఒక 2 months మేబీ, ఒక 2-3 months పట్టచ్చు. బట్ పక్కా వేపిస్తాం. ఇంకా ఫిల్టర్ చేంజ్ చేపిస్తాం. పర్ఫార్మెన్స్ అయితే చాలా బిల్డ్ అవుతుంది. నేను ఇన్వెస్ట్ చేసేదా బైక్స్ మీద. నాకు ఉన్నది ఒకటే బైక్, అది కూడా జర స్పెషల్గా ఉండాలా. అరే చూస్తే జర తేడా ఉండాలరా. ఆ బైక్ ఈ బైక్, ఇప్పుడు ఇంకో బైక్ సేమ్ అలాంటి ఉంటాడు. అరే సేమ్ ఉంది కదరా ఇద్దరు బైకులు అనే ఆ మాట నాకు నచ్చదు అనమాట. పర్ఫార్మెన్స్ వైజ్ నాకు జర మ్యాక్సిమమే ఉండాలి దీంట్లో. లుక్స్ ఎట్లున్నా పర్లేదు, లుక్స్ సేమ్ ఉన్నా పర్లేదు. బట్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి డ్రాగ్ రేస్ ఎవరైనా పెట్టుకుందాం అనేసరికి జర డిఫరెంట్ హిట్ చేయాలి. చెప్పలే కదా. సో డ్రైవ్ చేసేటోడు సాత్విక్, వెంకాల కూర్చునేటోడు సిద్ధు. సో పర్ఫెక్ట్ సన్సెట్ టైమ్. సో ఎప్పుడైతే డామినార్ అయితే నడిపేసాం మనము. దాన్ని నడిపిన తర్వాత దాని గురించి చెప్తా. నా బైక్ అయితే మా ఫ్రెండ్స్ ఇస్తారు, సో నేనైతే ఆ బైక్ తీస్తాను. సో చలో పోమ్మ. అమ్మా ఇక్కడ ఒక సిగ్నల్ ఉండదు, ఏముండదు, దిమాకరం. ఈ రూట్లో సిగ్నల్ పెట్టారు, ఏం పెట్టారు, వాడు ఇష్టం వచ్చేది వాడు వస్తుండు. ఇంకా హైవే. దీని పుల్ల అయితే క్రేజీ ఉంది, వేస్తుంది బండి.
బ్లాక్ కొడదామని కొట్టలేము ఇది ఈ రోడ్స్లో. సో షామీర్పేట లేక్లో అవుతున్నాము. ద డామ్ ఓనర్ చెప్పు బ్రో, ఏమన్నా మాట్లాడు బ్రో. దాదా ఇట్రా నువ్వు ఇట్రా చెప్పు, ఏమేమి మోడిఫికేషన్ చూపిస్తున్నావు? మన మోడ్స్ ఎనీ అప్డేట్స్ ఉన్నాయి, ప్లాన్ ఉన్నాయి, లెట్స్ సీ చేద్దాం. చాలా సూన్ చేపిస్తాను వాడు. ఫ్రెండ్స్తో వస్తే అయితే చాలా పీస్ఫుల్ ఉంటుంది అట్లా రియల్గా. ఫ్రెండ్స్తోనే రావాలి వచ్చిన వాడు, ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. నడిపించిన కదా, దీని పుల్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. నేను ఆ బండితో కంపారిజన్ చేయలేను బికాజ్ దీని ఇంజన్ దీందే కాబట్టి. పుల్ అయితే చాలా క్రేజీ ఉంది. రెడ్ వైన్ కలర్ చెప్పిండాడు, రెడ్ వైన్ కలర్ కనిపిస్తుంది అనుకో. బండితో దమ్ ఏంటంటే ఇలా టర్న్ చేయడానికి చాలా టైం పడుతుంది. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే ఫ్రైడే. సో నేను రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు అయితే నేను రికార్డ్ చేయలేదు. కొంచెం మమ్మీ కూడా కాల్ చేసింది, జల్దీ అయితే ఇంటికి వచ్చేసిన. సో ఈరోజు అనదర్ డే. సో ఈరోజు ప్లాన్స్ ఏంటంటే కాళీమాత టెంపుల్కి వెళ్దామని. చాలా అంటే వన్ మంత్ అయిపోయింది నేను వెళ్ళాక. ఏదేమైనా అయితే 12 లోపు అయితే ప్లాన్ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండలు అయితే బయట అయితే గలీజ్గా కొట్టేస్తున్నాయి. 12 నుంచి ఈవినింగ్ 4 దాకా అయితే పిచ్చి లేచిపోతుంది బయట ఎండ. ఏదైనా వీకెండ్స్ కూడా ప్లాన్ ఉంటే అసలు నైట్ వెళ్ళిపోండి బెటర్, కానీ మార్నింగ్ అయితే అసలు ట్రై చేయకండి. మార్నింగ్ మ్యాక్సిమం అంటే ఒక 8 లోపు అయితే ఇంట్లో ఉండండి. 9 తర్వాత అయితే ఎండలు అయితే చాలా గలీజ్గా కొడుతున్నాయి. ఇప్పుడైతే పోలీసు వాళ్ళకి భయపడకండి, ఎండకన్నా భయపడండి కనీసం. ఎందుకంటే ముగ్గురు కూర్చొని పోతురు బాగానే ఉంది. క్యాబ్స్ అన్న క్యారీ చేయండి. టెంపరేచర్ అయితే చాలా హై ఉంది బయట. ఈ చలాన్ పడితే మ్యాక్సిమం 135, 150 పడుతుందేమో. మీకు ఏమైనా అయితే బెడ్ మీద పడి 1 లక్ష దాకా కూడా పోవచ్చు ఖర్చులో. సో 100 రూపాయల నుంచి 1 లక్ష వేసుకోవడం అవసరమా? సో నిజం పోతున్నాం, మమ్మీ పోయి టిఫిన్ తీసుకురా అన్నది. కండిషన్ అయితే ఇది. నేను అప్పుడు చెప్తున్నా దీనికి ఇంకా సర్వీసింగ్ ఇవ్వాలా ఇద్దామంటే టైం కుదురుతలేదు. సో మన ఇంటికాడ దాదా టిఫిన్స్ అయితే ఉంటుంది, అడిగితే చేస్తాం. అయితే తీసేసుకున్నాము, కానీ ఎండలే భయం అవుతుంది ఎండ చూస్తుంటే. కానీ పోదాం, ఏదేమైనా పోదాం. ఒకసారి చేయించేటి వస్తున్నాయి, దాని తెలియదు కన్నా దాన్ని చేయించడే ఎక్కువ ఉంది. సో బండి అంటే మెయింటెనెన్స్ చేయాలి తప్పది. హలో ఏడేం రా, మళ్ళీ ఫ్రెష్గా ఇంట్రో చెప్తున్నాను అనుకోకరి. ఇంట్రో ఏం లేదు. పొద్దున మనం అనుకున్నాం కాళీమాత టెంపుల్కి వెళ్దామని. సో పొద్దున అయితే కాలేదు, చిన్న పనులు ఉండే ఇంట్లో. చేసుకునేసరికి 12 అయింది. ఇక 12 తర్వాత ఎండలు ఎట్లుంటాయి మన హైదరాబాద్లో మీకు తెలిసిందే. సో ఇప్పుడైతే టైం అయితే 5:10 అవుతుంది. సో ఫ్రెష్గా స్నానం చేసుకున్న రెడీ అయిపోయినా. సో టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. చలో సీదా బైక్ మీద కలిసేద్దాం, లెట్స్ గో. సో రైట్ నౌ వి ఆర్ ఎట్ హబ్సిగూడ. చాలా ట్రాఫిక్ ఉంది. ఈ టైంలో వచ్చినా జర ఎండ తక్కువ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఎండ అయితే బరాబర్ ఉంది. ట్రాఫిక్ ఏంటో. కొంతమందికి లైసెన్స్ ఎందుకు ఇస్తారో కూడా తెలియదు. మా కార్ నడపడానికి రాదు. వీడు యూటర్న్ సైడ్ పోయి లెఫ్ట్ ఇండికేటర్ చూసి
ఇవి వేరే. ఇప్పుడు కారు ఒక లేన్లో పోతున్నప్పుడు ఒక లేన్లోనే పోవాలా, మధ్యలో పోతారు కొంతమంది. మా సిస్టర్ లైసెన్స్ వాళ్ళకి అసలు లైసెన్స్లో టెస్ట్ కొడతాడా లేదా కూడా తెలియదు. టీషర్ట్లు వేసుకుందామంటే ఈ ఎండకి ట్యాన్, ఫుల్ హ్యాండ్ చేసుకుంటే చెమట అయిపోతున్నాము. అన్నిటికీ బాధనే ఉంది. కార్లో పోయడానికి ఏం తెలుస్తుంది చెప్పు, బాధ బండి మీద పోయడానికి తెలుస్తుంది బాధ. ముంగడు చూస్తే భయం అవుతుంది ట్రాఫిక్. ట్రాఫిక్ ఈ చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు పెడతారో ఏమో. గన్నా హార్ట్ పేషెంట్ ఉంటే పుసుకుని అనే చచ్చిపోతాడు వాడు. కష్టం కన్యానం పెడితే యాక్సిడెంట్స్ కూడా అవుతుంది దాంతో. ట్రాఫిక్ అయితే చాలా గలీజ్ ఉంది. ఏ కార్లో వస్తే ఇంకా లేట్ అవుతుంది. బండ్లు వస్తే కింద సేపు అవుతుంది, కార్లో వస్తే అయినట్టే. పలక్నామాకి అయితే వచ్చేసినాము. కమ్సే ఒక అర్ధ గంట పట్టింది నాకు రానికి. జల్దీ దర్శనం చేసుకోదాం, మళ్ళీ కూడా నైట్ అయిపోతుంది. దర్శనం చేసుకున్న తర్వాత కలిసాం. తెచ్చుకో. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే మంచిగా అయింది. సో పీస్ఫుల్ పాజిటివ్ వైబ్స్ అనమాట. నాకు ఎందుకు వస్తాయి ఎడికి తెలియదు, ఎందుకు వస్తాయి ఏమో మరి, కానీ పాజిటివ్ వైబ్స్ ఎడికి వస్తాయి, ఈ టెంపుల్కి వస్తాయి. చాలా చీకటి కూడా అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోం. లెట్స్ గో. టెంపుల్ అయితే లోపలికి ఉంటుంది, అంటే రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉంటుంది అంతే. ఇక్కడికి రీచ్ అవుతారు. సో ఈ టర్నింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. మళ్ళీ అటు బ్రిడ్జ్ మీద ఎక్కొద్దు, ఇక్కడ యూటర్న్ తీసుకొని, ఇక్కడ యూటర్న్ ఉంటుంది, యూటర్న్ తీసుకొని ఇటే రావాలి. చాలా స్వీట్ అండ్ చాలా నీట్గా వస్తుంది సౌండ్ అయితే, బ్యూటిఫుల్. ఓన్లీ హై ఆర్పిఎమ్స్లో రేజ్ అవుతుంది ఇది, ఓన్లీ హై ఆర్పిఎం. వీళ్ళు రోడ్ దాటడేమో కానీ మాకు భయం అవుతుంది నడిపించేటోళ్ళకి. మేము గుద్దుతామని కాదు, వాళ్ళు ఏడా గుద్దించుకోనికి వస్తారని. చలో జల్దీ అయితే ఇంటికి వెళ్ళిపోదాము. ఇంకా మధ్యలో ఎక్కడ ఆగేది లేదు, డైరెక్ట్ ఇంటి దగ్గరనే కలిసేస్తాం ఇక. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. చలో జల్దీ వచ్చేసాము. ఎంత జల్దీ వచ్చినా నాకు కమ్సే కమ్ ఒక 40 minutes పట్టింది రానికి. ట్రాఫికే చాలా ఉంది. చలో ఈరోజు అయితే ఈ బ్లాగ్ ఇక్కడితో నేను చేస్తున్నా. సో ఫాలో అవుతూ ఉండండి, స్టే ట్యూన్డ్. అంతవరకు రోహిత్ పడిగం సైనింగ్ ఆఫ్.